అందరికీ నమస్కారం. ఈ రోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ దినచర్య కొంత తీరిక లేకుండా ఉంటుంది. దిగుమతి ఎగుమతి వ్యాపారం నుండి మీరు ఆర్థికంగా లాభపడతారు. పని చేసే చోట మీ పని ప్రశంసించబడుతుంది. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రకు వెళ్ళవచ్చు. విద్యార్థులు తమ చదువులపై అధిక ఆసక్తి కనబరుస్తారు. వ్యాపార భాగస్వామ్యంలోకి ప్రవేశించడానికి ఇది ఒక శుభదినంగా చెప్పవచ్చు. ఈరోజు మీకు చాలా మంచి రోజుగా ఉంది. మీరు సామాజిక సేవకు సహకరిస్తారు. మీరు పనిలో ఆశించిన విజయాన్ని సాధిస్తారు. మీరు చిన్ననాటి స్నేహితునితో మాట్లాడవచ్చు. కుటుంబ సభ్యుని విజయం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మీ సానుకూల ఆలోచన విధానం మీ పనులను పూర్తి చేయడానికి సహాయపడుతుంది. ఈరోజు మీ వ్యాపారంలో లాభాలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక లాభాల్లో మీరు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మీ భాగస్వామి విహారయాత్రకు వెళ్తారు. మీ దినచర్యలో మెరుగుదలలు ప్రయోజనాలను చేకూరుస్తాయి. ప్రేమ మరియు సృజనాత్మకత ప్రయత్నాలలో సానుకూల శక్తి నెలకొంటుంది. ఆర్థిక విషయాల్లో క్రమశిక్షణ పాటించడం అత్యవసరం. ఈరోజు మీ దినచర్య క్రమబద్ధంగా ఉంటుంది మరియు చాలా పనులు ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తవుతాయి. అవసరంలో ఉన్న స్నేహితుడికి సహాయం చేయడం మనశ్శాంతినిస్తుంది. మీ వ్యక్తిత్వాన్ని మరియు పనితీరును మెరుగుపరుచుకునే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. కొన్ని ఒత్తిడితో కూడిన పరిస్థితులు తలెత్తవచ్చు. కోపం తెచ్చుకోకుండా ప్రశాంతంగా ఉండి సమస్యను పరిష్కరించుకోండి. డబ్బు విషయంలో దగ్గర బంధువుతో వాగ్వాదం జరిగే అవకాశం ఉంది. లాభదాయకమైన వ్యాపార ప్రతిపాదన రావచ్చు. మీ నైపుణ్యాలు మరియు పనితీరుతో మీరు దానిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఏవైనా పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహా తీసుకోవడం మంచిది. ఉద్యోగంలో బోనస్ లేదా పదోన్నతి పొందే అవకాశం ఉంది. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉంటుంది. వ్యతిరేక లింగానికి చెందిన పాత స్నేహితుడు అనుకోకుండా కలవడం వల్ల మధురమైన జ్ఞాపకాలు తిరిగి వస్తాయి. మీరు కొంతకాలంగా అనుభవిస్తున్న శారీరక అసౌకర్యం మరింత తీవ్రం కావచ్చు. క్రమబద్ధమైన ఆహారం మరియు దినచర్యను పాటించండి. ఈ రాశి వారు బయటి ఆహారాలకు దూరంగా ఉండాలి. ప్రేమ వ్యవహారాలకు ఈరోజు చాలా మంచి రోజు అని చెప్పవచ్చు. మీరు వారికి ఆశ్చర్యం కలిగించడానికి మరియు ఖరీదైన బహుమతితో వారిని సంతోషపెట్టడానికి ఒక సన్నిహితమైన ప్రణాళికను రూపొందించవచ్చు. దానికి ప్రతిఫలంగా మీకు కూడా అలాంటి ఆశ్చర్యమే లభించవచ్చు. గ్రహాల అమరిక మీకు అనుకూలంగా ఉంది కాబట్టి దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి కొంత ఏకాంత సమయాన్ని కేటాయించుకోండి. మీరు మీ కుటుంబాన్ని విస్తరించుకోవాలని ఆలోచిస్తుంటే ఇది అత్యంత ఉత్తమమైన సమయం. ఈరోజు కుంభరాశి వారికి ఆర్థిక విషయాల్లో కొంత నిదానమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. మీకు రావలసిన బాకీలు చేతికి అందడంలో కొంత ఆలస్యం జరగవచ్చు. దీనివల్ల మీరు కొంత అసహనానికి లోనయ్యే అవకాశం ఉంది. అయితే మీ ఆర్థిక ప్రణాళికలు సరిగ్గా అమలు చేయడం ద్వారా సమస్యను అధిగమించవచ్చు. ఓపికతో వ్యవహరించడం వల్ల భవిష్యత్తులో మంచి ఫలితాలు పొందుతారు. మీరు ఇతరులకు ఇచ్చే సలహాలు ఈరోజు వారికి ఎంతో ఉపకరిస్తాయి. దీనివల్ల సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీ అనుభవం మరియు విజ్ఞానం ఇతరుల సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కుటుంబ సభ్యులతో సమయం గడపడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. బంధుమిత్రులతో మంచి సంబంధాలు మెరుగుపడతాయి మరియు మీ మాటలకు విలువ పెరుగుతుంది. ఈరోజు ఈ రాశి వారికి సానుకూలమైన ఫలితాలు ఉన్నాయి. అయితే ఆర్థిక లావాదేవీల్లో మాత్రం జాగ్రత్త అవసరం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా నిదానంగా అడుగులు వేయడం మంచిది. మీ సలహాలు ఇతరులకు మేలు చేస్తాయి కాబట్టి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఓపిక మరియు వివేకంతో వ్యవహరిస్తే ఈరోజు మీకు విజయవంతంగా ముగుస్తుంది. ఇటీవల మీరు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైనందున ఈరోజు విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. కొత్త కార్యకలాపాలు మరియు వినోదం మీకు విశ్రాంతినిస్తాయి. ఈరోజు మీ ఆర్థిక జీవితం సుసంపన్నంగా ఉంటుంది. అంతేకాకుండా మీరు అప్పుల నుండి విముక్తి పొందగలుగుతారు. కొంతకాలంగా పెండింగ్లో ఉన్న ఇంటి పనులు మీ సమయాన్ని కొంతవరకు తీసుకోవచ్చు. మీ ప్రేమైన వారికి దూరంగా ఉన్న బాధ ఈరోజు మిమ్మల్ని వేధిస్తూనే ఉంటుంది. మీ పై అధికారులను నిర్లక్ష్యం చేయవద్దు. ఒక ఆధ్యాత్మిక గురువు లేదా పెద్దవారు మీకు సహాయం చేయగలరు. మీ జీవిత భాగస్వామి నుండి లభించే ఒక ప్రత్యేక బహుమతి మీ నిరుత్సాహాన్ని పోగొట్టడానికి ఒక గొప్ప మార్గం అవుతుంది. ఈరోజు మీరు మీ పనిలో విజయం మరియు కీర్తిని పొందుతారు. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మరింత ఆత్మీయంగా ప్రేమగా ఉంటాయి. మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యం బాగుంటుంది. పనిలో మీ సహోద్యోగులు సహాయపడతారు. ఇంట్లో ఆనందం, ఉత్సాహభరితమైన వాతావరణం ఉంటుంది. ఈ రాశి వారికి ఈరోజు కొత్త అవకాశాలు రానున్నాయి. మీ సృజనాత్మకతను పెంపొందించుకోవడానికి మీకు అనేక అవకాశాలు లభిస్తాయి.
స్నేహాలు, సామాజిక బంధాలు బలపడతాయి. ప్రజలు మీ ఆలోచనల లోతును తెలుసుకుంటారు మరియు మీరు కొత్త విషయాలను నేర్చుకుంటారు. మీరు వ్యాపారంలో కొన్ని కొత్త ప్రాజెక్టులను ప్రారంభించవచ్చు, కానీ ఉత్సాహానికి లోను కాకుండా జాగ్రత్త వహించండి. ఓపికగా ఉండి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీ వ్యక్తిగత జీవితంలో మీ ప్రియమైన వారితో ఉదయం గడిపే సమయం మీకు లభిస్తుంది. ఇది సంబంధాలను మరింత బలపరుస్తుంది. ఆరోగ్యం పరంగా ధ్యానం మరియు యోగా చేయడానికి సమయం కేటాయించండి. ఇది మానసిక మరియు శారీరక ఆరోగ్యం రెండింటిని మెరుగుపరుస్తుంది. ఈ సమయంలో మీ అంతర్బుద్ధిని, అంతరాత్మను నమ్మండి. ఇది మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. ఇది ఆత్మ పరిశీలనకు, ఎదుగుదలకు అనువైన సమయం అని గుర్తుంచుకోండి. ఇలాంటి సానుకూల దృక్పథమే మీ జీవితంలోకి ఆనందాన్ని తీసుకువస్తుంది. ఈరోజు మీరు మీ రంగంలోని ఒక ప్రముఖ వ్యక్తి నుండి సహాయం పొందగలుగుతారు. ఇది మీ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి దారితీస్తుంది. ఈరోజు మీ పని ప్రదేశంలో కొత్త మార్గాలు ఆవిర్భవించడం మీ కెరీర్కు వృద్ధిని తెస్తుంది. ఈరోజు మీ కుటుంబంలో నెలకొన్న ఆహ్లాదకరమైన, ఉల్లాసభరితమైన వాతావరణం మీ హృదయానికి శాంతిని చేకూరుస్తుంది. ఈరోజు మీ ఆరోగ్యం చాలా స్థిరంగా ఉంటుంది. ఇది మీ మొత్తం సామర్థ్యానికి మరియు పనితీరుకు సానుకూలంగా దోహదపడుతుంది. కొంతకాలంగా తమ భాగస్వాములతో కలిసి విహారయాత్రలకు వెళ్లాలని ప్రణాళిక వేసుకుంటున్న వారు ఈరోజు దాని గురించి పునరాలోచించుకోవచ్చు. నేటి వైవాహిక జీవితంలో మీరు మరియు మీ భాగస్వామి కలిసి ఒక వివాదాన్ని పరిష్కరించుకోవడం కనిపిస్తుంది. ఈరోజు మీరు ఆర్థికంగా సుసంపన్నంగా ఉంటారు. పనిలో మీ గౌరవం, ప్రతిష్ట పెరుగుతాయి. మీరు మీ వ్యాపారాన్ని కూడా విస్తరించుకోవచ్చు. పనిలో ఇబ్బందులు ఎదురవుతాయి. మీ కష్టానికి మంచి ఫలితం లభిస్తుంది. మీరు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా సమయం గడుపుతారు. కుటుంబ సభ్యులతో సంబంధాలు మధురంగా ఉంటాయి. ఈరోజు మీకు మంచి రోజు అవుతుంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. పరిపాలన విషయంలో మీరు విజయం సాధిస్తారు. మీ ప్రవర్తన మీ ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి అవుతాయి. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మీ ఖర్చులను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. అలాగే మీ ప్రత్యర్థుల కార్యకలాపాలపై కూడా ఒక కన్నేసి ఉంచండి. అపరిచితుల సలహాల ఆధారంగా పెట్టుబడి పెట్టడం మానుకోండి. మీ పిల్లల నుండి వచ్చే శుభవార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ప్రభుత్వ పని పూర్తయ్యే అవకాశం ఉంది. మీ తల్లిదండ్రుల ఆశీస్సులు మీరు పెండింగ్లో ఉన్న అనేక పనులను పూర్తి చేయడానికి సహాయపడతాయి. మీ జీవితంలో అనుబంధాలకు, సంభాషణలకు ఈరోజు ఒక ముఖ్యమైన రోజు కాగలదని చెప్పవచ్చు. కొత్త ఆలోచనలను పంచుకోవడానికి మీకు స్ఫూర్తి కలుగుతుంది మరియు మీ సృజనాత్మకత పరాకాష్ఠకు చేరుకోవచ్చు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం, కొత్త వ్యక్తులను కలవడం ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపార రంగంలో కొత్త ప్రణాళికలపై పనిచేయడానికి ఇది సరైన సమయం. మీరు మీ ఆలోచనలను పంచుకోగలుగుతారు. దీనికి సహోద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది. మీరు ఒక సంబంధంలో ఉన్నట్లయితే మీ భాగస్వామితో బహిరంగంగా మాట్లాడండి. ఇది మీ సంబంధాన్ని మరింత గాఢంగా, బలంగా చేస్తుంది. ఈరోజు మీకు కొత్త అవకాశాలు మరియు సానుకూలతతో నిండి ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసాన్ని నమ్మి ముందుకు సాగండి. కుంభరాశి వారికి ఈరోజు ఆరోగ్యం మరియు పని విషయంలో జాగ్రత్తగా ఉండవలసిన రోజు. ఈరోజు మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఏవైనా పాత కడుపు లేదా జీర్ణ సమస్యలు మళ్ళీ తలెత్తవచ్చు. మీ దినచర్యలో ఎలాంటి అజాగ్రత్తను నివారించండి. ఈరోజు మీ మేనమామ లేదా మేనత్తకు సంబంధించిన ఏదైనా విషయం ప్రస్తావనకు రావచ్చు. పనిలో ఉన్న ఒక పాత మరియు క్లిష్టమైన విషయం ఈరోజు వెలుగులోకి రావచ్చు. మీ కింది ఉద్యోగులను లేదా సిబ్బందిని మంచిగా చూసుకోండి. మీ జీవిత భాగస్వామితో ప్రశాంతమైన సమయాన్ని గడపండి. మొత్తానికి ఈరోజు ఈ రాశివారికి హెచ్చు తగులతో నిండి ఉంది. ఈ రాశివారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు విషయంలో దగ్గరి బంధువుతో వాగ్వాదం జరిగే అవకాశం ఉంది కావున జాగ్రత్తగా ఉండండి. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 8. అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.